ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా, కార్మిక మరియు పేదల వ్యతిరేక వీబీజీ రామ్జీ బిల్లును మహిళా రైతుల హక్కుల వేదిక మకాం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ సందర్భంగా మకాం విడుదల చేసినటువంటి ప్రకటన ఆధారంగా రూపొందిస్తున్నటువంటి వీడియో ఇది. ఎటువంటి సంప్రదింపులు లేకుండా, మహిళల, కూలీల అభిప్రాయాలను కూడా వినకుండా పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించిన ఈ బిల్లు గ్రామీణ ఉపాధికి, హక్కుల ఆధారిత చట్టపరమైన హామీ నుండి బడ్జెట్ పరిమితులతో కూడిన ప్రభుత్వ విచక్షణ అధికార పథకంగా మార్చబడింది. ఇది ఒక వినాశకరమైన మార్పు. భారతదేశంలో మహిళలకు వ్యవసాయం ఇప్పటికీ ప్రధాన ఉపాధి కల్పిస్తోంది. గ్రామీణ మహిళా శ్రామికుల్లో దాదాపు 80% మంది ఈ రంగంలోనే నిమగ్నమై ఉన్నారు. అయితే అత్యధికులు అదృశ్యంగా జీతం లేకుండానే ఉన్నారు. చిన్న మరియు సన్నకారు కమతాల్లో కౌలు భూముల సాగు మరియు వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ మహిళలకు 2005 నాటికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కేవలం ఒక పథకం కంటే ఎక్కువ. ఇది వారి స్వంత గ్రామాల్లో వేతన పని ఎంపికను అందించే చట్టపరమైన జీవనాడి. ఆర్థిక స్వాతంత్ర్యం పొందుతూ వారు తమ ఇళ్లకు మరియు కుటుంబాలకు దగ్గరగా ఉండటానికి వీలు కల్పించింది. ఎక్కువ శాతం మహిళలు, దాదాపు 75% కంటే ఎక్కువ, వ్యవసాయంలో స్వయం ఉపాధి పొందుతున్నారు లేదా జీతం లేని కుటుంబ సహాయకులుగా ఉన్నారు. గణనీయమైన కృషి చేస్తున్నప్పటికీ అధికారిక లెక్కల్లో తక్కువ వ్యక్తిగత ఆదాయాలను వాళ్లు పొందుతూ ఉన్నారు. మహిళలు వ్యవసాయంలో పురుషుల కంటే స్థిరంగా 20 నుండి 30% తక్కువ సంపాదిస్తున్నారు. ఇది ఆర్థిక అసమానతలను ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా గత దశాబ్దంలో మొత్తం గ్రామీణ వేతనాలు స్తంభించిపోయాయి, చెప్పాలంటే తగ్గుతూ వస్తున్నాయి. ఈ సందర్భంలో ఎన్ఆర్జీఎస్ మహిళా కార్మికులకు ఒక ముఖ్యమైన బేరసారాల అవకాశాన్ని అందించింది. డిమాండ్ ఆధారిత పథకాన్ని సరఫరా ఆధారిత నమూనాగా మార్చడం ద్వారా వీబీజీ రామ్జీ బిల్లు పాతుకుపోయిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తుంది. 2005 చట్టం ప్రకారం మహిళలు కేవలం పనిచేయడమే కాకుండా ప్రణాళికలు కూడా వేశారు. గ్రామ సభలు మహిళలకు నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ మరియు భూమి అభివృద్ధి వంటి పనులను అమలు చేసే అధికారాన్నిచ్చాయి. డిమాండ్ ఆధారిత గ్యారంటీని తొలగించడం ద్వారా స్థానిక పాలనలో గ్రామీణ మహిళలకు ఉన్న ఏకైక గళాన్ని ప్రభుత్వం నీరుగార్చింది. డిజిటల్ హాజరు మరియు ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ వంటి సాంకేతిక సమస్యల వల్ల మహిళలు ఇప్పటికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని సరిదిద్దడానికి బదులుగా కొత్త బిల్లు మరిన్ని ఆంక్షలను విధిస్తోంది. 60 రోజుల బ్లాకౌట్ కాలం, వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండే సమయంలో ఉపాధి పనులను నిలిపివేయడం ద్వారా మహిళలను పెద్ద భూస్వాములపై ఆధారపడేలా ప్రభుత్వం బలవంతం చేస్తోంది. నిధులు ముగిసిపోతే పని పొందే హక్కు కూడా ముగిసిపోతోంది. 60:40 నిధుల విభజన వల్ల రాష్ట్రాలపై భారం పెరిగి పని దినాలు తగ్గటం మరియు వేతనాల చెల్లింపులో ఆలస్యం జరుగుతోంది. మకాం డిమాండ్: వీబీజీ రామ్జీ బిల్లుకు ఆమోదం తెలపవద్దని మకాం రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తోంది. భారతదేశంలోని గ్రామీణ మహిళా రైతులు, కూలీలు ఆహార మరియు పోషకాహార భద్రత విషయంలో అత్యంత ప్రమాదంలో ఉన్నారు. ప్రతి ప్రభుత్వం వారి ఓట్లను కోరుకుంటుంది, కానీ ఈ చట్టాన్ని రూపొందించినప్పుడు వారి గళాన్ని విస్మరించింది. మకాం డిమాండ్లు: వీబీజీ రామ్జీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపకూడదు మరియు ఉపాధి హామీ చట్టం కింద ఉన్న చట్టపరమైన హక్కును పునరుద్ధరించాలి. 2. పై స్థాయి జోక్యం లేకుండా పనులను ప్రణాళిక చేసే అధికారాన్ని గ్రామ పంచాయతీలకు ఇవ్వాలి. ఎటువంటి సాంకేతిక అడ్డంకులు లేకుండా కనీస వేతనాలు నేరుగా మహిళల చేతుల్లోకి చేరాలి. వికసిత్ భారత్ యొక్క నిజమైన స్ఫూర్తితో మహిళా కార్మికులకు నాణ్యమైన గ్రామీణ ఉపాధిని విస్తరించాలి. పార్లమెంట్లో మొండి బలంతో ఆమోదించబడిన ఈ బిల్లు తరతరాలుగా ఈ భూమిని నమ్ముకున్న కోట్లాది మంది మహిళలకు చేస్తున్న ద్రోహం. పోరాడి సాధించుకున్న చట్టపరమైన హక్కును ప్రభుత్వ దయాదాక్షిణ్యంగా మార్చే వ్యవస్థను మకాం తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన చేసింది. తెలంగాణలో గ్రామీణ మహిళలు ఉపాధి హామీ పనిపై ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఆధారపడి ఉన్నారు. 2023లో జాతీయ స్థాయిలో ఈ పథకం కింద చేసిన పని దినాల్లో 57.4% మహిళలు చేయగా, తెలంగాణలో 61.51% పని దినాలు మహిళలు చేశారు. అంటే రాష్ట్రంలో ఈ పథకం మహిళలకు ఎంత ఎక్కువగా ఉపాధి కల్పిస్తుందో స్పష్టమవుతుంది.